దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, కలువరి సిలువలో యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోక కళ్యాణము నిమిత్తము దేవుని పరిశుద్ధ గొర్రెపిల్లగా, పస్కా గొర్రెపిల్లగా ఆయన అర్పించబడి ఈ లోకమంతటికి దేవుని సమాధానమును ఆయన తీసుకొని వచ్చాడు. మరి ఆ కలువరి సిలువను మనం చూసినప్పుడు 4 విషయాలు మనకు జ్ఞాపకము రావాలి. 4 విషయాలు మన జ్ఞాపకం వస్తాయి. ఏమిటి అంటే, మొట్టమొదటిగా దేవుని ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచడం వలన మనమందరము రక్షించబడటానికి క్రీస్తు ప్రభుల వారు కలువరి సిలువలో అర్పించబడ్డాడు, తన ప్రాణాన్ని అర్పించాడు. రెండవదిగా మరి దేవుని తీర్పు. దేవుడు మరి కలువరి సిలువలో పాపమునకు శిక్ష విధించాడు. పాపము వలన వచ్చు జీతము మరణము. మనమందరము మరణమునకు పాత్రులమై ఉన్నప్పుడు దేవుడు ఆ మరణాన్ని తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి మీద మోపాడు. అంతేకాదు, మరి దేవుడు తన నీతిని, తన న్యాయమును కనబరిచాడు. ఏమిటి ఆ న్యాయము అంటే, ఇదిగో, ఎంతమంది అయితే ఆ క్రీస్తు ప్రభుల వారు కలువరి సిలువలో చిందించినటువంటి ఆ యొక్క రక్తమును మరి ఆశ్రయించి ఆ క్రీస్తు ప్రభుల వారి కలువరి సిలువ యొద్ద తమ పాపములను ఒప్పుకొని, క్రీస్తు ప్రభుల వారు నా పాపముల నిమిత్తము కలువరి సిలువలో మరణించాడని ఎంతమంది అయితే హృదయమందు విశ్వసించి తమ నోటితో ఒప్పుకుంటారో వారందరినీ దేవుడు నీతిమంతులుగా తీరుస్తానని మరి వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఇంకా చివరి అంశము, క్రీస్తు ప్రభుల వారు కలువరి సిలువలో పొందినటువంటి మరణముల వలన, ఆ మరణము వలన మన పాపములకు విమోచన, మన పాపములకు క్షమాపణ, మనకు రక్షణ, నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధుడైనటువంటి పౌలు హెబ్రీ సంఘానికి రాసినటువంటి పత్రికను చూద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 11వ వచనము నుంచి 14 వచనాలు గమనిస్తే, అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి, హల్లెలూయా, హస్తకృతము కానిది, ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిదే చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము, హల్లెలూయా, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు ఈ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా. ఇక్కడ క్రీస్తు ప్రభుల వారు కల్వరి సిలువలో చిందించినటువంటి రక్తము ద్వారా నీవు నేను శుద్ధీకరించబడుతున్నాము. నీకు నాకు నిత్యమైన విమోచనమును ఆయన సంపాదించాడని ఇక్కడ రాయబడి ఉంది పిల్లలు. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించాడు. ఏమిటి విమోచన అంటే పిల్లరా? విమోచన అనగా ఏమిటో ఆ యొక్క ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రికలో పౌలు భక్తుడు స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు. ఇదిగో, మరి మన ప్రభు అయిన క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక.
ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు అనగా యేసు క్రీస్తు ప్రభుల వారి యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా అనగా యేసు క్రీస్తు ద్వారా తనకు పిల్లలనుగా మనలను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా. దేవుడు తన దయా సంకల్పం చొప్పున తన కృప చొప్పున భూమి పునాదులు వేయబడక మునిపే నన్ను క్రీస్తు ప్రభుల వారి యందు పరిశుద్ధులుగా ఉండటానికి ఏర్పరచుకున్నాడు. దేవుని కృపా మహా ఐశ్వర్యాన్ని బట్టి ఆ ప్రియుని యందు అనగా ఆ క్రీస్తు ప్రభుల వారి యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. హల్లెలూయా. విమోచనము అనగా ఏమిటి ప్రియులారా? పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ మరణము నుంచి దేవుడు మనలను విమోచించి మన పాపములకు క్షమాపణ అనుగ్రహించాడు. ఆ క్రీస్తు ప్రభుల వారి రక్తం వలన, ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను, ఆ విమోచనను, ఆ రక్షణను దేవుడు మనకు విస్తరింపజేశాడు. హల్లెలూయా. ఆ క్రీస్తు ప్రభుల వారు కల్వరి శిలువలో చిందించినటువంటి రక్తము వలన మన పాపములకు దేవుడు క్షమాపణను అనుగ్రహించాడు. ఇదిగో మన అపరాధముల చేతను, మన పాపముల చేతను మనము చచ్చి పడిన వారమయ్యున్నప్పుడు దేవుడు మనలను ప్రేమించి తన కృపను మనకు వెల్లడిపరిచాడు. అందుకే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే, దేవుని కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. హల్లెలూయా. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. పాపము వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందలి నిత్య జీవము. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారి పైన దేవుడు మన పాపములన్నిటినీ మేకులతో కలువరి సిలువకు దిగగొట్టి మనకు క్షమాపణ, మనకు విమోచన అనుగ్రహించాడు. కొలస్సీ సంఘానికి రాస్తూ ఎఫెసీ సంఘానికి, కొలస్సీ సంఘానికి, గలతీ సంఘానికి రాసినటువంటి ఉత్తరాలన్నిటిలో పౌలు గారు ఈ విషయాలు స్పష్టంగా రాస్తున్నాడు. కొలస్సీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాల్లో గమనిస్తే, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. హల్లెలూయా. And you being dead in your sins and the uncircumcision of your flesh, has he quickened together with him, having forgiven you all trespasses, blotting out the handwriting of ordinances that was against us, which was contrary to us, and took it out of the way, nailing it to the cross, and having spoiled principalities and powers, he made a show of them openly, triumphing over them in it. Hallelujah. మన అపరాధములన్నిటిని క్షమించి ఇదిగో మనకు విరోధముగా ఉన్నటువంటి మరి యొక్క ఆజ్ఞలన్నిటినీ ఆయన సిలువకు మేకులతో దిగగొట్టి మనకు రావలసినటువంటి శిక్షను మేకులతో సిలువకు దిగగొట్టి మనకు క్షమాపణను అనుగ్రహించాడు. మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మనలను జీవింపచేశాడు. జీవింపచేయడమే కాదు ప్రియులారా, దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు
దేవుని కృప మహా ఐశ్వర్యం, దేవుని కృప బాహుల్యము, మరణానికి అప్పగించబడవలసినటువంటి మనకు దేవుడు క్షమాపణను అనుగ్రహించాడు. క్షమాపణ అనుగ్రహించడమే కాదు, ఇదిగో తన ఆత్మను కూడా మనకు అనుగ్రహించాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం నుంచి, ఇదిగో ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఎలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా. ధర్మశాస్త్రపు యొక్క ఆజ్ఞలనన్నిటినీ మరి గైకొనటంలో మనమందరము తప్పిపోతూ ఉన్నాం. ఏ ఒక్క వ్యక్తి కూడా ధర్మశాస్త్రాన్ని మరి గైకొనలేడు. ఏ ఒక్క వ్యక్తి కూడా ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతుడని తీర్చబడలేడని లేఖనం సెలవిస్తూ ఉండగా, మరి దేవుడు ఆ ధర్మశాస్త్రం అంతటిని తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి యందు నెరవేర్చి ఒక్క మరి విశ్వాసము ద్వారా మనమందరము క్రీస్తు ప్రభుల వారిని స్వంత రక్షకుడుగా ప్రభువుగా మనము అంగీకరించినట్లయితే మనకు రావలసినటువంటి శిక్షనంతటిని దేవుడు తన ప్రియ కుమారుని మీద మోపి మనకు మరి ఆయన పునరుత్థానములో, ఆయన పరిశుద్ధతలో, ఆయన నిత్య జీవంలో పాలిభాగాన్ని దయచేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుని ప్రణాళిక ప్రియులారా! అది కలువరి సిలువలో దేవుడు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. ఎంతమంది అయితే ఇదిగో ఆ క్రీస్తు ప్రభుల వారిని రక్షకుడుగా ప్రభువుగా అంగీకరిస్తారో వారందరికీ ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడబడిన ప్రతివాడు, అనగా శిలువ మీద వ్రేలాడబడిన ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారు ఆ మన కోసము ఆ కలువరి శిలువలో శాపగ్రస్తుడిగా మారి మనలకు నిత్య జీవాన్ని, దేవుని కృపను, దేవుని రక్షణను, దేవుని విమోచనను, పాప క్షమాపణను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే యోహాను, భక్తుడైనటువంటి యోహాను, పరిశుద్ధ యోహాను, యేసు క్రీస్తు ప్రభుల వారు మరి యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా కృపయు మరి సత్యమును అనుగ్రహించబడ్డాయని రాస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం మరి 16వ వచనము, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము, అనగా క్రీస్తు ప్రభుల వారి పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడిను, కృపయు సత్యమును యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా కలిగెను. హల్లెలూయా. మరి ఆ కృపలో, ఆ దేవుని నిత్య జీవంలో, ఆ దేవుని క్షమాపణలో మనమందరము పాలిభాగస్థులం అవుదాము. మరి నిత్యుడగు ఆత్మ ద్వారా తను తానే దేవునికి సమర్పించుకున్నటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారి మరి ఆత్మ ద్వారా నీవు నేను విమోచింపబడి దేవుని నిత్య జీవంలో పాలిభాగస్థులం అవుదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, గడిచిన దినమెల్లా మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలు ఉంచారయ్యా. మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, కాపుదల, ఆదరణను బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి మరి ఆ బలి అర్పణ ద్వారా కలువరి సిలువలో అయ్యా మా పాపములను, మాకు రావలసినటువంటి శిక్షను మేకులతో కలువరి సిలువకు దిగగొట్టి మా పాపముల నుండి, మరణము నుండి మమ్మల్ని విమోచించి ప్రభా మీ నిత్య జీవమును, మీ కృపను, మీ రక్షణను మాకు అనుగ్రహించిన ప్రభా, ఆ కృపలో, ఆ రక్షణలో, ఆ నిత్య జీవంలో మేమందరం పాలిభాగస్థులమై కృప
మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరము గల మా తండ్రి, ప్రత్యేకంగా ఈ రాత్రికాల సమయం మందు ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటికీ మీ యొక్క విమోచన, మీ కృప, బాహుల్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా నా యవన బిడ్డలను దర్శించండి ప్రభా. మీ యొక్క కృపచేత బిడ్డలను నింపమని వేడుకుంటున్నాం. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న మా ప్రియ బిడ్డలందరికీ ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ జ్ఞానము సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను, ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ ఆరోగ్యం, బలముని, శక్తిని, విడుదల అనుగ్రహించమని మహిమ, ఘనతా, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.